చేనేత పార్టీలో కొత్తపేట సొసైటీ. దాంట్లో భాగంగా ఈరోజు ఎన్నికల్లో మన దూస మునిందారన్న ప్రెసిడెంట్గా గెలవడం వారికి ప్రత్యేకంగా మేము అభినందన తెలియజేసుకుంటూ, వారితో పాటు నడిమెట్ల చంద్రమౌళి గారు వైస్ ప్రెసిడెంట్గా, మరియు శ్రీపురం హనుమాన్లు గారు, కమటం రాయేశం గారు, గజంగి భాస్కర్ గారు, ఎలిగేటి రాయేశం గారు, కోడూరు రాయేశం గారు, పంకాలపు బుచ్చమ్మ గారు, వేముల బుచ్చమ్మ గారు, వీళ్ళందరూ కూడా డైరెక్టర్గా ఎన్నిక కాబట్టి వాళ్ళందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ, నాకు తెలిసిన ప్రకారము 1947 స్థాపించిన పడిన ఈ సొసైటీ 49 ఈ యొక్క సొసైటీ 49 అంటే మన తండ్రులు పుట్టినప్పుడు ఇంత గొప్ప చరిత్ర గల సొసైటీ. ఈరోజు ఈ సొసైటీకి మునీందర్ గారు చైర్మన్ అవడం మనస్ఫూర్తి అభినందిస్తున్నాం. మీరు సహకారం తీసుకోవాలి. శేఖర్ గారి వాస రమేష్ గారితో పాటు ఇక్కడ ఉన్న ప్రజలందరూ, ఎందుకంటే సొసైటీలో మీరు ఎన్నుకోబడ్డారు. ఎన్నుకున్న తర్వాత మన పని ఒకటే, ఏం చేయాలంటే బలోపేతం చేయాలి సంఘాన్ని. ఒకప్పుడు మనం 1000 రూపాయలు కడితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2000 రూపాయలు గవర్నమెంట్ తీసుకొని పొదుపు కార్యక్రమం, కానీ ఆ కార్యక్రమం పరిస్థితి లేదు. ముఖ్యంగా సిరిసిల్ల లాంటి ప్రాంతాలలో ఉపాధి కోల్పోతే సిరిసిల్ల ఉరిసిల్లగా మారిన పరిస్థితుల్లో అప్పుడున్న కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వారికి బతుకమ్మ చీరలు పెట్టుకొని బతుకమ్మ మరియు ముస్లిం పండుగ అన్ని పండుగల్లో చీరలు ఇచ్చే పరిస్థితి. కానీ ఇప్పుడు అది ఎత్తేయమన్నా మళ్ళీ చేనేత వర్గాలు కానీ పద్మశాలి వర్గాలకు కానీ ఉపాధి దగ్గర చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. సో అందుకే నేను ముందుగా అనిపిస్తున్నాను, డెఫినెట్గా మళ్ళీ ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ మీ హయాంలోనే ఈ యొక్క చేనేత వర్గాలన్నిటి కూడా సహాయం పొందే విధంగా, మళ్ళీ ఎట్టి పోసడంగా మళ్ళీ వాళ్ళ గతంలో ఎలాగైతే 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాగైతే వాళ్ళ సంపాదనను ఆ సంపాదన ఉండే విధంగా ఉండాలి. ముఖ్యంగా కలర్ మీద కేసులు కానీ అడ్వర్టైజ్ లేకుండా వీళ్ళందరూ ముందుండాలి. మా సహకారం ఎప్పుడు మేము వెంట ఉంటుంది. మీరు దయచేసి ఈ సంఘాన్ని బలోపేతం చేయండి. 50% సంఘం ముందుకుండే విధంగా తీర్చాలి. సంపూర్ణ సహకారం మాత్రం ఉంటుంది. ఎంత వేరే సహకరిస్తారని చెప్పి మరొకసారి ఇక్కడ గెలిచిన డైరెక్టర్ అందరూ గెలుపు వరకే చిన్న కొట్టాడుతుంది. గెలిచిన తర్వాత అందరం కూడా సంఘ బలోపేతం కృషి చేసుకోవాలి. అందుకే మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఈ ప్రభుత్వం తర్వాత డెఫినెట్గా మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని కాకలాడేది చేయాలని ఆల్ ది బెస్ట్. శుభాకాంక్షలు.